విజయవాడలోని అయ్యప్ప నగర్ 12వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. ప్రతి గడపలో సీఎం జగన్కే తమ ఓటు అని ప్రజలు చెబుతున్నారు. 12వ డివిజన్లో 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా జగన్ ప్రభుత్వమే వేసిందన్నారు. ప్రతిపక్ష నేతలు ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజానికానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమని ఆగ్రహించారు. 5 గంటలకల్లాగా పెన్షన్ వచ్చేది. ఈరోజు ఎక్కడ వస్తుంది పెన్షన్? పోయిన సంవత్సరం ఏమో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తాం వల్ల, పోయిన నెలకు చంద్రబాబు కంప్లైంట్ చేస్తాం వల్ల పాపం ఎండల్లో వెళ్ళి తీసుకున్నాం. ఈసారి మళ్ళీ వాలంటీర్లతో పంచకూడదని చెప్పని కంప్లైంట్ చేస్తాం వల్ల బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ దగ్గర తెచ్చుకోవాలి కదా. నేను దాదాపుగా 10 మంది చనిపోయాను. ఆ చనిపోయిన 10 మంది కానివ్వండి, మొన్న చనిపోయిన 36 మంది కానివ్వండి, ఉసిరే చంద్రబాబు నాయుడికి తగులుతుంది, ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్కి తగులుతుంది. ఎందుకంటే వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పనే దాంట్లో కీలక పాత్ర ఆ రోజు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. ఎందుకు అభివృద్ధి జరుగుతుంటే కక్ష, అభివృద్ధి ఎక్కడన్నా రోడ్డు వేస్తుంటే కుళ్ళు. ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాలు? ఇంతగా దిగజారిపోవాలా? 70 ఏళ్ళ వయసున్న మీరు ఇంతగా దిగజారిపోవాలా? ఈ విధమైన నీచపు రాజకీయాలు చేస్తూ ఇంకో పక్కేమో గంజాయి అంటారు. గంజాయికి మూల కారణం ఎవరు? తెలుగుదేశం కదా. మొన్న వైజాగ్లో ఏ ఆక్వా కంపెనీ అయితే గంజాయి సరఫరా చేస్తే దొరికిందో ఆ కంపెనీతో బాలాజీ ఆక్వాకి సంబంధం లేదా? బాలాజీ ఆక్వా ఎవరిది? మీది కాదా? మీ పిల్లలు చూడట్లేదా? మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అమెరికాలో కలిసి లేరా?